Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, కొన్ని ప్రత్యేకమైన విషయాలలో మనం వింటూ ఉంటాం. అట్లా విన్న దాంట్లో అట్టడుకు నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వారిని గురించి చాలా వరకు మనము పేపర్లో కానీ వీడియోలలో కానీ చూస్తుంటాం. కానీ అటువంటి అత్యున్నతమైన వ్యక్తిని ఈరోజు మనం కలవబోతున్నాం. మనకు అబ్రహం లింకన్ గారు తెలుసు, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, వీళ్ళు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి వాళ్ళ ప్రతిభ పాటు వాళ్ళు చూపించారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం కళ్ళారా చూడబోతున్నాం. ఆయనే ది గ్రేట్ సింగరేణి కాలేజ్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అలా ఆయనను కలుసుకోవటం మన అదృష్టం. రండి కలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్తే సార్. మొదటిగా 2023-24కు 70 మిలియన్ల ఉత్పత్తి, అలాగే 37,000 crores టర్నోవర్ సాధించినందుకు మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన అభివందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా కొన్ని విషయాలు, మీ అత్యున్నతమైన మీరు శిఖరాలు అధిరోహించడానికి మీ కృషి పట్టుదల ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు కానీ ఉద్యోగాలు చేస్తున్న వారికి కానీ ఒక ఉత్ప్రేరకంగా, ఇన్స్పిరేషన్గా ఉండాలనే ప్రయత్నం మాది. ఈ క్రమంలో కొన్ని 5-6 విషయాలు మీతోని షేర్ చేసుకొని దాని గురించి కార్మికులకు కూడా తెలియచేద్దామండి. ఎందుకంటే మీరు అజాత శత్రువుగా సింగరేణిలో వెలుగొందుతున్నారు. అదే రకంగా ముఖ్యమైన విషయం సార్, మీరు డైరెక్టర్ ఫైనాన్స్గా మొదటిగా సింగరేణిలో జాయిన్ అయ్యారు కదా. అప్పటి ఉన్న ఆర్థిక పరిస్థితి ఇప్పటి పరిస్థితికి ఏ తేడా ఏం సార్? అప్పటికంటే చాలా మెరుగైంది. దాదాపుగా మనము 2019లో చూసుకుంటే కంపెనీ యొక్క కంప్లీట్ టర్నోవర్ వచ్చేసి 18,000 కోట్లు ఉండింది. 18,000 కోట్ల నుంచి ఈ రోజు 37,500 కోట్ల దాకా చేరుకుంది. సో దాదాపుగా డబుల్ అయింది. అవును సార్. ఆ తర్వాత ప్రొడక్షన్ కూడా మనము 1890 చూస్తే ఒక 62 మిలియన్లు ఉండింది. అండ్ గత 5 ఏళ్ల నుంచి కూడా మనము 94, 95, 96, 70% అలాగే ఉండింది. కానీ ఈ ఏడాది మనము 23-24 సంబంధించి నాకు 70 మిలియన్ అంటే 100% సాధించడం అనేది 5 ఏళ్ల తర్వాత మన జరిగింది. దీంట్లో మీ కృషితో పాటు ఈ కార్మికుల కృషి, అధికారుల కృషి, అంటే మీ గైడ్ లైన్స్ ప్రకారము ఇది సాధించారు అని కార్మికులు అంటున్నారు. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మీరు రోజుకు 16-15 గంటల్లో పని చేస్తారని మాకు తెలియవచ్చింది. ఇంత రిస్క్ తీసుకోవటం వల్ల కొన్ని సందర్భాల్లో మీ ఆరోగ్యం కూడా క్షీణించినట్టు తెలిసింది సార్. మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఆరోగ్యంపై శ్రద్ధ, నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? అంటే ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్. ఎప్పుడైతే మనకి ప్రభుత్వము మంచి గొప్ప బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని వాళ్ళ యొక్క నమ్మకానికి అనుగుణంగా, నమ్మకం కంటే ఎక్కువ చేయించి చూపించాలనేది నా ఉద్దేశం. దట్టు మనము ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి, పేదరికం నుంచి వచ్చాము. ఒక పెద్ద ఆర్గనైజేషన్ మన చేతిలో పెట్టినప్పుడు వారి ప్రజల ఆశయాలు కానీ, కార్మికుల ఆశయాలు కానీ, ముఖ్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా దాన్ని ప్రొడక్షన్ పరంగా, ప్రొడక్టివిటీ పరంగా, లాభాల పరంగా గొప్పగా నడిపిస్తేనే మనం ఒక సంస్థకి న్యాయం చేసిన వాళ్ళ అయితము. ప్లస్ ఏదైనా ఒక సంస్థ ఇంకా గొప్పగా ఒక 100 ఏళ్ల పాటు, ఇంకో 100 ఏళ్ల పాటు ఇదే వృద్ధితో, ఇదే ప్రాఫిట్ తో గనక నడవాలంటే ఇలాంటి కొంత రిస్క్ అవసరము. ఎప్పుడైనా కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక బాస్, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పని చేస్తుంటే వాళ్ళు చేస్తుంటారు. కొన్నిసారి ఎట్లా ఉంటుందంటే, ఓకే మన కంపెనీలో ముఖ్యంగా చూస్తే దాదాపు 90% అయితే అవుట్ సోర్సింగ్ ఉంది, అవుట్ సోర్సింగ్ వరే చూస్తుంది. మన కంపెనీలో 40,000 ఎంప్లాయీస్ ఉండి కూడా మనకి ఈ రోజు వచ్చేస్తే అండర్ గ్రౌండ్ లో 8-9% ఆ ప్రొడక్షన్ పడిపోయింది. ఆ తర్వాత మిగతా పరంగా చూస్తే కూడా చాలా తక్కువ లేదు. ఏమన్నా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తాడు కదా అన్నట్టు ఉండింది. అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే, వీఆర్
మోర్ ఇంపార్టెంట్ 45,000 మంది ఉండేసి 2,400 దాకా అధికారులు ఉండి 39,000 దాకా 41,000 మంది కార్మికులు ఉండి మన ప్రొడక్షన్ మన కంపెనీలో చాలా ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ మాక్సిమం యూటిలైజేషన్ కావాలా. ఇప్పుడు మనం 100 కోట్లు ఏదైనా టైర్లు కొనాలంటే 100 కోట్లు, ఏదైనా మిషనరీ కొనాలంటే మనకు షవర్స్ కానీ డంపర్స్ కానీ డోజర్స్ కానీ బోజర్స్ కానీ అండర్ గ్రౌండ్ లో ఎస్డిఎల్ కానీ ఎస్డిఎల్ కానీ ఈ మిషనరీ కొనాలంటే 100 కోట్ల తగ్గలేదు. మరి 100 కోట్ల పెట్టుబడి పెట్టి ఏదైనా మిషనరీ కొన్నప్పుడు దాని యొక్క యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ యూటిలైజేషన్ చేయకుండా మరి కొనడం ఎందుకు, ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ మనమే అంటాం, యూనియన్ వాళ్ళు అంటాం, లేకుంటే మళ్ళీ అంటాం మన కంపెనీ పరంగా కొనట్లేదు అంటాం. కొన్నప్పుడు దానికి యూటిలైజేషన్ చూస్తే చాలా తక్కువ ఉంది. దాదాపుగా మనము అవైలబిలిటీ చూస్తే దాదాపు 90 నుంచి 95% ఉంటుంది. మళ్ళీ యూటిలైజేషన్ దానికి వాడకం చూస్తే దాదాపు 60-70% ఉంటుంది. సో మెయిన్ గా నేను సిఎండిగా చార్జ్ తీసుకుని చేసింది ఏంటంటే మన దగ్గర కంపెనీలో వర్క్ కల్చర్ పెరగాలి. వర్క్ కల్చర్ పెరిగితే ఇది ఎన్ని విధాల లాభం ఉంటుంది అంటే దాదాపుగా మన కోడినీరు చూస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ టన్ 600 రూపాయలు ఉంటుంది. మన దగ్గర 3,000 రూపాయలు ఉంది. సరే అక్కడ నుంచి మనకు రేకులు కానీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పటికే హై ప్రొడక్ట్ హై ప్రైజెస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పటికే చాలా డబ్బులు పెంచేస్తున్నాము. ఇలా బొగ్గు ఒక ధరని పెంచుకుంటూ పోలేము. కంటిన్యూస్ గా పెంచుకుంటూ పోతే దానికి ఏమో లిమిట్ ఉండనే ఉండదు. ఆ తర్వాత దీని వల్ల ఏంటంటే మనకి యూనిట్ ఛార్జెస్, పవర్ ఛార్జెస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. థర్మల్ పవర్ ఛార్జెస్ దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే దాదాపుగా మనము థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎస్టీపీపీ నుంచి అమ్మే యూనిట్ పర్ యూనిట్ కాస్ట్ ఏమో 5 రూపాయల పైన అవుతుంది. అలా బొగ్గు ప్రైస్ పెరుగుతుంది 6 రూపాయలు 6.5 10 రూపాయలు అవుతుంది. యాక్చువల్ గా దేశము డెవలప్ అయ్యే కొద్దీ మనము సోలార్ ప్రైజెస్ కానీ న్యూక్లియర్ ప్రైజెస్ కానీ హైడ్రో పవర్ కానీ ఇవన్నీ తక్కువ రేట్స్ కానీ థర్మల్ పవర్ పెంచుతూ ఉంటుంది. మనం కనుక ఏదైనా కోల్ కంపెనీగా సింగరేణి కాలరీస్ కంపెనీ మనకు బొగ్గు ప్రైజెస్ పెంచుకుంటూ పోతే మన తెలంగాణ పైన ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎన్టీపీసీ పైన వాళ్ళు చేసే పవర్ జనరేషన్ పైన కాస్ట్ ఎక్కువ పడుతుంది. అందుకోసం ఈ ఏడాది ఏం నిర్ణయం తీసుకున్నామంటే దాదాపుగా కోల్ ప్రైజెస్ కూడా పెంచకుండా ఉండడము. దీనివల్ల జనరల్ పబ్లిక్ మొత్తము మన తెలంగాణ ప్రజలందరికీ అండ్ మనం బొగ్గు అయితే సప్లై చేస్తున్న వివిధ వేరే కంపెనీలో కూడా భారం తగ్గుతుంది. ఆ విధంగా మనము ప్రొడక్టివిటీ దాదాపు అనేక నామ్స్ ఉన్నాయి, సిఎంపిడి నామ్స్ ఉన్నాయి, మన కంపెనీలో ఐఈడి వాళ్ళు పెట్టిన నామ్స్ ఉన్నాయి. అలాగే చాలా సార్లు మనకు కంపెనీ పరంగా మనము యూనియన్లతో కొన్ని అగ్రిమెంట్ చేసుకుంటాము. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు మేము ఈ ఉత్పత్తి సాధిస్తాము అనేది వాళ్ళు పెట్టుకుంటారు. 5% 6% ప్రొడక్షన్ ఎక్కువ చూపిస్తామంటాము. సో అవి అగ్రిమెంట్ వరకే ఉంటది. కానీ కొన్నిసార్లు మనము అమలు అవుతున్నాయా ఆ ప్రొడక్షన్ పరంగా మనం చూసుకోము. సో వాటి అన్నిటిపైన కూడా ఇప్పుడు కొద్దిగా దృష్టి పెట్టేసేసి కార్మికులు కూడా కష్టపడతారు, బాగా కష్టపడతారు. వాళ్ళతో పని చేయించాలి. వాళ్ళకు కూడా తెలుసు కదా 8 గంటలు డ్యూటీ చేయాలని. కానీ దానికి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డిపెండ్ కావడం దేనిపైన అవుట్ సోర్సింగ్ వల్ల. అవుట్ సోర్సింగ్ పైన వేయడం అవుట్ సోర్సింగ్ కూడా చేస్తాడు, వాడే మట్టి తీస్తాడు, వాడే బొగ్గు తీస్తాడు, వేరే పనులన్నీ చేస్తున్నాడు కదా, మనము ఓన్లీ మానిటర్ చేస్తున్నాము అనే కొద్ది భావన కొంతవరకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఆ భావనని తీయించేసి లేలే కంపెనీలో ఉన్న వర్కర్లు, కంపెనీలో అధికారులు, జిఎంలు అన్ని స్థాయిల వాళ్ళు కనుక పని చేస్తే కంపెనీలో ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గుతుంది. మనకి చూడాలంటే అండర్ గ్రౌండ్ 1,500 నుంచి 2,000 కూడా లాసెస్ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ లోని దానికి మనం క్రాస్ సబ్సిడీ ద్వారా భర్తీ చేస్తున్నాము. ఈ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గిస్తే ఇటు సంస్థకి లాభము, అలాగే మనకు ప్రజలు కూడా లాభం. ఓకే సార్, మీరు ఇంతకు ముందు విద్యుత్ గురించి మాట్లాడుతూ మనం 5 రూపీస్ కు అమ్మితే మనకు 6 రూపీస్ ఖర్చు అవుతుంది అన్నది. మనకు దీని గురించి విద్యుత్ బకాయిలు బాకీ ఉన్నాయి, మనకు వచ్చాయి బొగ్గు క్రేళ్ళారా అని తెలిసింది. దీని గురించి ఏం చర్య తీసుకుంటారు సార్? మనకి ఎన్టీపీసీ కానీ ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. కర్ణాటక వాళ్ళు కూడా టైంకి ఇస్తారు అటు ఇటు. అండ్ మహారాష్ట్ర వాళ్ళు కూడా 1 నెల అటు ఇటు ఇచ్చేస్తారు. అండ్ తెలంగాణ నుంచి కూడా మన ప్రభుత్వం మనకి 1,200 కోట్ల రూపాయలు ఇచ్చారా సార్? ఇచ్చారు. బకాయిలు కూడా దాకా మనము ఒక ఫిబ్రవరి నెలలో చూస్తే దాకా 5,000 కోట్ల రూపాయలు మనము బకాయిలు వసూలు చేయగలిగాము. సంతోషం సార్, కాంగ్రాట్స్ ఈ విషయంగా మీకు. వెరీ గుడ్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మన ఎస్టీపీకి చాలా బకాయిలు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంగా ప్రతి కార్మికుడు చూస్తున్నారు కదా,
సార్ వచ్చాక 12,100 కోట్లు వచ్చినాయి మనకు బాకీ అంతా. ఓకే సార్, ఒకప్పుడు మీరు 3 డైరెక్టర్ పోస్టులు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా చేశారు కదా, అప్పుడు బ్యాలెన్స్ ఎలా చేయగలిగినారు అసలు? దాన్ని ఎలా చేశానంటే, మనము సివిగా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. దాన్ని ఏంటంటే ఒక్కొక్కరికి ఒక స్లాట్ పెట్టగలిగాము సార్. మన భవిష్యత్తులో ఇప్పుడు మైన్స్ దాదాపు కొన్ని మూసేస్తున్నారు కదా, మాట్లాడతారా? సైలెంట్ పెట్టేస్తా. భవిష్యత్తులో కొన్ని బొగ్గు గనులు మూసివేసే పరిస్థితుల్లో కొన్ని మూసేస్తున్నారు. మరి దీని గురించి భవిష్యత్తు ప్రణాళికలు మరి ముందస్తు నుంచే రచిస్తుంటారు కదా, అలాగే ఒరిస్సా 9 ఇది అది ఎంత వరకు వచ్చింది సార్? మనకి దాదాపుగా కోల్ మైన్స్ అనేది ఒకప్పుడు మనకి అండర్ గ్రౌండ్ మైన్స్ అవన్నీ కలిపి 60 దాకా ఉండేవి. ఆ తర్వాత ఎక్కువ ప్రొడక్షన్ కావాలనే ఉద్దేశంతో మనము ఏంటంటే ఏదైనా అండర్ గ్రౌండ్ మైన్ లో 30 to 35% మాత్రమే కోల్ తీయగలుగుతాము. అదే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అయితే దాదాపు 70% దాకా మనము బొగ్గు వెలికి తీయగలుగుతాము. దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్ కూడా తీయగలుగుతాము. ఆ ఉద్దేశంతో మనం ఓపెన్ కాస్ట్ మైన్ స్టార్ట్ చేసాము. అండ్ దేశంలో ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఉక్రెయిన్ వార్ కానివ్వండి, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, ఆ తర్వాత డిమాండ్ ఫర్ పవర్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మనము దాదాపు యుఎస్ లో చూస్తే దాదాపు 12,000 యూనిట్లు వాళ్ళు పర్ కన్జంప్షన్ ఉంది, 12,000 యూనిట్లు. అదే చైనాలో చూస్తే 8,000 యూనిట్ కన్జంప్షన్ ఉంటుంది. అదే మనము ఇండియాలో చూసుకుంటే దాదాపుగా 1,200 దాకానే ఉంటుంది, లెస్ దెన్ 1,500 ఉంది. తెలంగాణలో 2,000 దాకా ఉంది. అంటే ఫ్యూచర్ లో చైనా 8,000, అటు యుఎస్ 12,000, మనకు 2,000, అంటే దాదాపు మనం 4-5,000 యూనిట్ పెరిగే అవకాశం ఉంది. అంటే పవర్ డిమాండ్ ఇంకా ఏకాంతంగా పెరిగే అవకాశం ఉంది, బాగా పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకున్న థర్మల్ జనరేషన్ కానీ థర్మల్ కెపాసిటీని దాదాపు ఇంకో 80,000 మెగావాట్ పెంచాలని చెప్పారు. ఇప్పుడు 1x800 మనకి ప్రస్తుతం ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో అక్కడ ఒక 1x800 పెట్టబోతున్నాము. అంటే జైపూర్ ఆ ప్లాంట్ కి మనకు పక్కనే పెట్టగలుగుతాము. సో పవర్ డిమాండ్ ఇంకా ఉండబోతుంది. ఎన్టీపీసీ వాళ్ళు కొన్ని ప్లాంట్ పెడుతున్నారు. ఆ తర్వాత మనకు యాదాద్రి ఒక 4,000 మెగావాట్లు వస్తుంది. భద్రాద్రి కూడా మొన్న మనకు 1,040 మెగావాట్స్ 1,080 మెగావాట్స్ ప్రారంభమై ఈ విధంగా చూస్తే దాకా 2040 దాకా 2040-47 దాకా బొగ్గు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం చూసి ఏడాది మనము 70 మిలియన్లు చేరుకోబోతున్నాము. అండ్ తర్వాత 100 మిలియన్ దాకా పెరిగే అవకాశం. 100 మిలియన్ మనము తీసుకుపోవడమే మన కంపెనీ 100,000 కోట్ల టర్న్ ఓవర్ కూడా రావాలి. ఈసారి మనము 37,000 దాకా దాటిపోతుంది. అండ్ నెక్స్ట్ 50,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 24-25 కి 40,000 కోట్లు దాటిపోతుంది. ఆ విధంగా 100 మిలియన్ చేరుకుంటే మనం 50,000 కోట్లు 56,000 కోట్లు ఈజీగా అయిపోతుంది. ఓన్లీ థర్మల్ మీద డిపెండ్ కాకుండా అటు సోలార్ కూడా కొద్దిగా. అవును, మీరు వచ్చాక సోలార్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. మాయా మందమరి ఏరియాలో ఇంకా 3 ప్లాంట్లు పెడుతున్నట్టు మాకు తెలిసింది. అటు మందమరిలో పెడుతున్నాము, ఇటు కొత్తగూడెంలో పెడుతున్నాము, అటు చెన్నూరులో పెడుతున్నాము. అండ్ ఇక్కడ కాకుండా మనకు వేరే రాష్ట్రాలు కూడా పెట్టడానికి ఉన్న వసతులు గానీ ఒక సౌకర్యాలు గానీ చూసేసి మనం అక్కడ కూడా కొంచెం అంటే మళ్ళీ 50-100 యూనిట్ కాకుండా ఒకటేసారి 2,000 మెగావాట్లు కూడా పెడితే, సోలార్ పెడితే దానివల్ల కంపెనీకి టర్న్ ఓవర్ పెరుగుతుంది, అలాగే ప్రాఫిట్ కూడా పెరగబోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు వచ్చాక కార్మికులు ఒక రకంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా కొంత సౌకర్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారి మరి సంక్షేమం కోసము వైద్యం కోసము మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అదే మనకు ఏదైనా ఇందాక అన్నట్టు ప్రతిదానికి ఒకదానికి ఇంకో వసతి గాని ఇంకో సౌకర్యం గాని కొంతవరకు ముడిపడి ఉంటుంది. ఏదైనా కార్మికుడికి ఏమి కావాలా, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా బాగా ఉంటేనే ఆ ప్రొడక్షన్ పైన కానీ కుటుంబ పరంగా కానీ హెల్త్ ఉంటాడు. ఒకటి ఆరోగ్యము, ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి వైద్యము. ఇప్పుడు మనకు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మనము హాస్పిటల్స్ ని, ఏరియా హాస్పిటల్ ని, రామగుండంని అండ్ కొత్తగూడెంని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయబోతున్నాము. దానికి సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. క్యాట్ ల్యాబ్ పెట్టేస్తాము. ఆ తర్వాత హార్ట్ డిసీజ్ గానీ, న్యూరో గానీ అలాంటి స్పెషలైజేషన్ చేస్తాము. దానివల్ల కార్మికులకు భరోసా ఇవ్వగలుగుతున్నాము. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి చదువు సంబంధించి కూడా మనము నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ ఈ విషయమే మిమ్మల్ని అడగబోతున్నా. సిబిఎస్ఈ పెట్టబోతున్నాము. కంగ్రాట్స్ సార్. ఈ విషయంగా ముఖ్యంగా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిద్దాము అనే ఆలోచన ఉన్నది. ఎట్లా అంటే
గత కాలంలో ఒకప్పుడు సింగరేణి స్కూల్లో సీట్ దొరకమంటే చాలా గగనం. ఈ రోజు సింగరేణి స్కూల్స్ మనం మూసివేస్తున్నాం. మనం అన్నిట్లో ముందంజలో ఉన్నాం. విద్య పరంగానే కొద్దిగా వీక్ ఉన్నాం. ఇది జగమెరిగిన సత్యం, వాస్తవం కూడా. దీని గురించి మీరు ఏం చర్యలు తీసుకుంటారు సార్? అవును, మనం ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ పెడదాము, సిబిఎస్ఈ స్కూల్ పెడదాము, కేంద్రీయ విద్యాలయ పెడదామని ఒక కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది మనకి, ధర్మేంద్ర ప్రధాన్ గారిని. వారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేసేసి మీరు కేంద్రీయ విద్యాలయం తీసుకోమన్నారు. కాకపోతే ఏదైనా పిఎస్యు తీసుకోవాలంటే ఆ బర్డెన్ అంతా ఒక 10 కోట్లు 20 కోట్లు మనల్ని పెట్టుకోమన్నారు. ఆ విధంగా పెట్టుకోవడమా, లేకుంటే సిబిఎస్ఈ స్కూల్ని మనం ఉన్న స్కూల్ని మనమే పెట్టుకోవడం అనేది దానిపైన ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తున్నాము. దాని మీద కొంత క్లారిటీ రాగానే సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం పక్క, అంటే కేంద్రీయ విద్యాలయ పరంగా పెట్టడమా, లేకుంటే మనం ఓన్ స్కూలా, లేకుంటే కొన్ని స్కూళ్ళతో టైఅప్ చేయడం అనేది ఖచ్చితంగా దాన్ని చేయబోతున్నాము. స్కూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనకి యువ కార్మికులు వస్తున్నారు. ఓకే, వాళ్ళకంత ప్రొడక్టివ్ ఏజ్ కాబట్టి పిల్లలు చిన్న పిల్లలు చాలా ఒక నెక్స్ట్ 10-20 ఏళ్ల కాలంలో ఉంటారు. వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో మనం సిబిఎస్ఈ స్కూల్ పెట్టబోతున్నాము. ఆ తర్వాత మంచినీటి సౌకర్యం కోసము మనము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ వర్క్ ని ప్రారంభోత్సవం స్టార్ట్ చేసుకున్నాము. అంటే సార్ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అంటే మన గోదావరి పొడవున మనం కొన్ని డ్యాములు కట్టడంతో కొద్ది బ్యాక్ వాటర్ తో అప్పటికే ఉన్న, అంటే కొన్నిసార్లు వాటర్ సప్లై అయ్యేందుకు ఉన్న ఇసుక అవన్నీ కొద్ది కొట్టుకుని పోవడం వల్ల మనకు మంచి నీటు, అంటే కొన్నిసార్లు వాటర్ లో కలర్ వాటర్ రావడము, అపరిశుభ్రమైన వాటర్ రావడము అలాంటివి సంబంధించినవి. అట్లా కాకుండా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అంటే స్వచ్ఛమైన నీరు 365 రోజులు అందించే విధంగా, అంటే మిగతా ఇక్కడ మన కొత్తగూడెంలో కానీ మణుగూరులో కానీ అటు భూపాల్పూర్లో ఆ ప్రాబ్లం లేదు. అటు రామగుండము, మనకు మంచిర్యాల, శ్రీరాంపూర్లో ప్రాబ్లం వచ్చిండే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు గోదావరి ఖండ్లో 12-15 వేల కోట్లతో, అలాగే మనము మంచిర్యాల రామగుండముకు బెల్లంపల్లికి సంబంధించి 20 కోట్లతో ఆ పనులు ప్రారంభించుకున్నాము. స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల అందరికి కార్మికులందరికీ మంచినీటి సౌకర్యం, సురక్షితమైన మంచినీటి అందించేందుకు కంకణం కట్టుకున్నాము. అది వర్క్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇంకో విషయం కూడా తెలిసింది సార్, ఇప్పుడు యూనియన్ బ్యాంకుతో టైఅప్ అయ్యి కార్మికులకు ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారని తెలిసింది. దాన్ని మీ ద్వారా మా కార్మిక వర్గానికి ప్రజలకు తెలియజేద్దామని మా ప్రయత్నం. అవును, సో ఇది అంటే అత్యంత ఆనందమైన విషయం ఇది. అంటే కొన్నిసార్లు నేను ఊర్లలో చూశాను, ఎప్పుడైనా సరే ఏదైనా వ్యక్తి యాక్సిడెంట్ పరంగా ఏదో ప్రమాదంలో గాని కొన్నిసార్లు ఏదో రకంగా చనిపోవడం వల్ల కుటుంబము పడే బాధలు గాని కష్టాలు గాని ఆ నష్టాలు ఎవరు తీర్చలేనివి, కుటుంబ పెద్దగా జరిగినట్టే. సో ఇలాంటివి మన కార్మికులకు ఏం బాగా చేయగలుగుతాము అన్నట్టు ఆ ఆలోచన ఉండింది. ఎప్పుడు ఎవరి బ్యాంకర్ వచ్చినా, ఏ బ్యాంకర్ ఉన్నా, ఎస్బీఐ ఉండని, కెనరా బ్యాంక్ ఉండని, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండని, ఎవరు వచ్చినా అంటారు మా కార్మికులు మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఏం ప్రొడక్ట్ ఉంది, ఏది బాగుంది, మీరు ఇంట్రెస్ట్ తక్కువకి ఇస్తారా మా దగ్గర, లేకుంటే ఏమైనా సౌకర్యం కల్పిస్తారా, ఇన్సూరెన్స్ ఇస్తా అనే ఉద్దేశంతో అంత ముందు దాదాపుగా ఒక 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు. 5 లక్షలు అనుకున్నాం, 5 లక్షలు ఎందుకు కాదు 20 లక్షలకు ఇవ్వచ్చు కదా అన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ రీసెర్చ్ చేస్తే నేను రీసెర్చ్ ఇన్ ద సెన్స్ అందరి బ్యాంక్ అని పిలవడము, మీరు అంటే దాదాపు కంపెనీతో ఇంత టర్న్ ఓవర్ ఉంది కదా, ఆ టర్న్ ఓవర్ అందరు మీకే ఇస్తున్నాం కదా, మరి మా కార్మికులకు మీరు ఏమి ఇవ్వగలుగుతారంటే దాదాపుగా ఒక్కో బ్యాంకర్ 40 ఇస్తామని చెప్పారు, ఇంకో బ్యాంకర్ 50 ఇస్తామని చెప్పారు. అట్లా కాదు, నేను ₹1 కోటి కావాలి. ఎప్పుడైనా కొన్నిసార్లు మన ప్రమాదం జరిగినప్పుడు అందరు డిమాండ్ చేస్తున్నట్టు ₹1 యూనియన్ వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. నేను కూడా చెప్పాను, అంటే అవుతుందని చెప్పలే, బ్యాంకర్ అట్లే క్వశ్చన్ చేశాను, మీరు ₹1 కోటి ఎందుకు ఇయ్యారన్నారు. సో కొన్నిసార్లు మనం క్వశ్చన్స్ కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. క్వశ్చన్స్ ₹1 కోటి అనగానే అంటే నేను కూడా గట్టిగానే నిజంగానే అడుగుతున్నారని వాళ్ళు అనుకొని సార్ మేము ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రయత్నిస్తామని చెప్తే దానిలో భాగంగా నేను ఒకసారి ఎస్బీఐ ఎండి అశ్విని భాటియా ఉండే బాంబేకి వెళ్ళి ఆయనతో మాట్లాడా. మాకు ఇంతమంది కార్మికులు ఉన్నారు, 45,000 మంది కార్మికులు ఉన్నారు, అందరి బ్యాంక్ అకౌంట్స్ మీ దగ్గర ఉంది, వాళ్ళు మీ దగ్గర బ్యాంక్ లో జమ చేస్తారు, మీ దగ్గర లోన్ కొంటారు, ఇంటి కోసము, కారు కోసము, బైక్ కోసము, పిల్లల చదువు కోసము అలాంటివి చేస్తుంటారు. కాబట్టి మరి మా కార్మికులకు మీరు ఇచ్చే సౌకర్యం ఏమి, మీరు ఏమి బెనిఫిట్స్ ఇవ్వగలుగుతారు అని చెప్తే
మేము ఏదో చేస్తాము, ఒక ప్లాన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే 30 లక్షలతో 40 ముందుకు వచ్చారు. నేను 30 అంటే కుదరదని చెప్పాం. వాళ్ళు ఉన్న తర్వాత 40 లక్షలకి, తర్వాత 50 లక్షలు ముందుకు వచ్చారు. ఈ మధ్యలో 40 కాదండి, మిగతా వాళ్ళు నాకు చెప్పాను నేను ఏదో పేరు చెప్పుకొని, అంటే వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళు 70 లక్షలు ఇస్తున్నారంటే ఉన్న ఇవ్వకుండా వాళ్ళకి గట్టిగా అడగడం వల్ల మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన 1 కోటి రూపాయలు మనం ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో ప్లస్ అందరు మంత్రి వర్యులు 10-15 మంది ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మనము సెక్రటరియట్ లోనే ఈ యొక్క గొప్ప పథకాన్ని ఆ రోజు మనం ప్రారంభించుకున్నాము. అది బాగా సంతోషం కనిపించేది. లేకుంటే ఎవరికైనా పాపం ఏది జరిగినప్పుడు మీకు దయ ఉండి నాకు దయ ఉండి 5,000 4,000 2,000 చేసి ₹1,00,000 ఒకసారి ఇవ్వగలుగుతాం కానీ ₹1,00,000 రావడం అనేది చాలా గొప్ప అంట అన్నట్టు. దాకా నేను ఈ స్కీమ్ దాకా మనం 21 లో స్టార్ట్ చేసాము. అప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఉండింది. చూసా ఇప్పుడు దాకా ఎంతమంది బెనిఫిట్ అయ్యంటే దాకా 25 మంది కుటుంబాలు బెనిఫిట్ అయ్యాయి. ఒక్క కుటుంబంలో ఒకరు 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు దాకా వచ్చాయి. సో ఆ ఫిగర్ ని చూస్తే దాదాపు 10 కోట్ల రూపాయలు ఇప్పటికే వీళ్ళకి అందాయి. అంటే మనము 100 కోట్లు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసినట్టు తెలిసింది. మనం డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము ఇంట్రెస్ట్ కోసం. ఇంట్రెస్ట్ అది ఓపెనింగ్ ఇస్తాము. ఏ బ్యాంక్ అయితే మనకు 10-20 బ్యాంకులు పంపిస్తాము. వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తారో వాళ్ళకే మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా వీళ్ళకు వాళ్ళకన్నట్టు ఏం చేయాలి. మనకు ఇప్పుడు ఫ్యూచర్ ప్రణాళికలు అంటే నూతన బొగ్గు గనుల కోసము ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్? మనకి ఇందాక అన్నట్టు ఈ రోజు ఉన్న 70 మిలియన్లు బొగ్గు అచీవ్మెంట్ నుంచి దాదాపు 100 మిలియన్కి వెళ్ళాలి. 100 మిలియన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కో ప్రాజెక్ట్ నుంచి 4-5 మిలియన్ ఎక్కువ రాదు. మరీ పెద్ద ప్రాజెక్ట్ అనేది 10 మిలియన్ వస్తుంది. ఇందాక 9 అనుకుంటూ అక్కడ నుంచి 10 మిలియన్ టన్ వస్తుంది. ఆ 10 మిలియన్ టన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా సార్? ఇంకా స్టార్ట్ కాలేదు. దాదాపుగా అవి మనకు ఏదో ఫారెస్ట్ డిస్టర్బెన్సెస్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ప్లాన్ అన్నారు. దానికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. దాదాపుగా 3-4 నెలల టైంలో కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇప్పటికీ వచ్చేస్తుంది. సో 9 నుంచి ఒక 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది. ఆ తర్వాత మనకి తెలంగాణలో మనకు గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్, మనకు కోల్ బెల్ట్ ఏరియా లో బొగ్గు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొత్త గనులు గనక కొత్త బొగ్గు గనులు మనం స్టార్ట్ చేసుకుంటే ఇక లోకల్ వాళ్ళకు ఉపాధి వస్తుంది. ప్రభుత్వ సింగరేణి ఉద్యోగ పరంగా వస్తుంది. ప్లస్ లోకల్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఉంటుంది. సమీప మనకు పరిసర ప్రాంతం వాళ్ళకు కూడా ఉపాధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఓసీ స్టార్ట్ అయిందంటే అక్కడ 1000 నుంచి 2000 మంది పనికి ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా చూస్తుంటే మనము పీకేఓసి మణుగూరులో రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అటు వెంకటాపూర్ ఉంది. అలాగే మనకి మంచిర్యాల శ్రవణపల్లి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే శ్రవణపల్లిలో ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఎకరాలు ఉంది. ఆ ప్లేస్ అక్కడ కొన్ని తోటలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి. అంటే కొన్నిసార్లు R&R చేస్తే ఎంత ఇబ్బంది ఏమైనా ఉంటది అనేది కూడా ఆ కోణంలో చూసేసి దానికోసం కూడా ముందుకు వెళ్తాము. ఈ మన KK6 గురించి ఆ మధ్య చాలా వార్తలు వచ్చేసారు. మందమరికి సంబంధించింది KK అంటే మనకు ఇది శ్రవణపల్లి KK6 కోయగూడెం, ఆ తర్వాత సత్తుపల్లి JVR OC3 అవి ఆక్షన్ లో పెట్టారు లాస్ట్ ఇయర్. సో అప్పుడు పరిస్థితులు వేరు. మనకు ప్రభుత్వమే సహకరిస్తుంది, కొత్త గనుల కోసం వెళ్ళమని చెప్తుంది. మరి ఇట్లా 100 మిలియన్ చేయాలి. అటు కర్ణాటకకు మనకు ఎక్కువ బొగ్గు అవసరం ఉంది, తమిళనాడుకు అవసరం ఉంది, మహారాష్ట్రకు అవసరం ఉంది, ఏపీకి అవసరం ఉంది, అండ్ మనకు తెలంగాణ కూడా చాలా అవసరం ఉంది. అందుకోసం ఈ ప్రొడక్షన్ ను పెంచుకుంటూ పోతూ ఆ తర్వాత కొద్ది కాస్ట్ కూడా తగ్గించుకుంటే మనకు బ్రహ్మాండమైన మార్కెట్ సౌత్ ఇండియా మొత్తానికి మనము మంచి బొగ్గు సప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటూ ఈ ప్రొడక్షన్ పెంచుకుంటూ కొత్త గనులు ప్రారంభించుకుంటూ పోతే సింగరేణికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా మా కార్మికులు కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒక్కోసారి మొన్న చూసాము, మా కార్మికులు ఏదో పని చేయరు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు ఏది 12-15 గంటలు చేయరు, 24 గంటలు అనుకుంటారు. కానీ మొన్న OC1 లో RJ-OC3లో అక్కడ దాదాపు 20 గంటలు పని చేసి చూపించారు. ఎప్పుడు 12-14 గంటలే ఉండింది 24 అవర్స్ కదా, 3 షిఫ్ట్లకి. మొన్న మాత్రం 20 గంటలు చూపించారు. అంటే సింగరేణి హిస్టరీలో మన కార్మికులు, మన ఆపరేటర్స్ అండ్ సపోర్టివ్ స్టాఫ్ అందరూ వాళ్ళు దే హావ్ క్రియేటెడ్ హిస్టరీ. సో అంటే వాళ్ళు కూడా మాకు బాస్ ఉన్నాడు, మా CMD మా కోసం కష్టపడుతున్నాడు, రాత్రి పగలు తిరుగుతున్నాడు అని వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. మేము కూడా కష్టపడాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి
ఖచ్చితంగా మన సింగరేణి మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. మీరు ఇన్స్పిరేషన్, వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారంటే మీ ఇన్స్పిరేషనే. మీ కష్టాన్ని వాళ్ళు గమనిస్తున్నారు కార్మికులు కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు. ఒకటి సార్, మన సింగరేణి సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధులు గతంలో ఏది మార్గం తప్పినట్టు తెలిసింది. మీరు వచ్చాక అవి సక్రమంగా పనిచేస్తున్నాయని కొందరు అంటుండ్రు. ఆ విషయం మీరు తెలియజేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మనకు సిఎస్ఆర్ కి సంబంధించేసి సిఎస్ఆర్ మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన దేశంలో ఉన్న బిగ్ కార్పొరేట్స్ అందరూ, టాటా బిర్లా కానీ, అదాని కానీ, అండ్ ఆల్ బిగ్ గ్రూప్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ లాభంలో మినిమం 2% ప్రాఫిట్ ని వాళ్ళు ఇయ్యారు. అంటే గత 3 సంవత్సరాల సరాసరి లాభంలో 2% ఇది మ్యాండేటరీ. ఖర్చు చేయకపోతే మళ్ళీ దాన్ని డిపాజిట్ చేయాలి గవర్నమెంట్. సో ఈ సిఎస్ఆర్ ఏదనేది మనము ఎన్జిఓలకి ఇవ్వము, బయట వాళ్ళకి ఇవ్వము. ఈ రోజు రాజశేఖర్ అడిగినారు, లేకుంటే శ్రీనివాస్ నడుతూ వేరే వాళ్ళకి ఇవ్వము. ఓన్లీ మనము కలెక్టర్ తోటి డిపాజిట్ చేస్తున్నాం. ఇప్పుడు సిఎస్ఆర్ ఏదైనా స్కూల్ కి అడిగినారు, లేకుంటే మిగతా ఏదో డెవలప్మెంట్ కి అడిగినారు. మెయిన్ సిఎస్ఆర్ కి ఏంటంటే మనం సీసీ రోడ్లకి, మంచినీటి సౌకర్యానికి, గవర్నమెంట్ స్కూల్లో బెంచెస్ కి, ఆ తర్వాత మనకు ప్రభావిత సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యానికి, అండ్ కొన్నిసార్లు కమ్యూనిటీ బిల్డింగ్స్, డిఫరెంట్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కి, దీనికి మనము చేస్తున్నాము. దీంట్లో ఎలాంటి లేకుండా ఓన్లీ 80% ఆఫ్ ది ఫండ్స్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ ది ఓన్లీ మనకు సింగరేణి ప్రాంతం. మరి గతంలో అఫీషియల్ గా దారి తప్పినాయని పేపర్లు గగ్గోలు పెట్టినాయి కదా సార్. ఇప్పుడు మీరు వచ్చాక మీరు మర్చిపోయారేమో, కార్మికులు కూడా గుర్తుపెట్టుకున్నారు. అదేంటి బాబు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్. అద్భుతం, అది అద్భుతం సార్. ఆ విషయము మందమర్లో మీరు చూసే ఉంటారు. వరల్డ్ క్లాస్ గా ఉంది. ఎమ్మెల్యే గారు చాలా సంతోషపడ్డారు, సీఎం గారు కూడా సంతోషించారు, డిప్యూటీ సీఎం గారు సంతోషించారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్స్ కూడా తెలంగాణ మొత్తంలో ఉండాలనుకుంటున్నారు ముఖ్యమంత్రులు వర్యులు ప్లస్ డిప్యూటీ సీఎం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. సో మనం ఒక అడుగు ముందుకు వేసాం దాంట్లోనే. అంటే వాళ్ళ ఆదేశాల ప్రకారము ఇప్పుడు మందమర్లో మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేసాము. నెక్స్ట్ రామగుండంలో చాలా పెద్ద డెవలప్మెంట్ సెంటర్ అయిపోతుంది. నెక్స్ట్ మంతన్లో పెడతాము. నెక్స్ట్ భూపాలపల్లి, సింగరేణి ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నెక్స్ట్ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దానికోసం ఈ సిఎస్ఆర్ ని వినియోగించబోతున్నాము. ఫస్ట్ టైం కార్మికులు, కార్మిక వర్గము, స్థానిక ప్రజలు కూడా ఫుల్ హ్యాపీ అయిన ఈ విషయంగా మాత్రం. సిఎస్ఆర్ నిధులు ఎటుపోతున్నాయి ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అది ఏమైనా అని. అది అండ్ మీరన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏదో కుట్టు మిషన్ చేయిస్తాము, బ్యూటీ పార్లర్ చేయిస్తాం అట్ట కాదు. ఈ రోజు వీళ్ళు గనక ట్రైనింగ్ తీసుకున్నారు, ఏది నెల రోజులు 2 నెలలు తీసుకున్నారంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఈ రోజు మనకు మార్కెట్ లో దేనికి డిమాండ్ ఉంది అవే చేయిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ, దానికోసము ఎలక్ట్రిక్ వెహికల్ కోసము, సోలార్ కోసము, దాని ఫుల్ గిరాకీ ఉంది సార్. దానికైతే బ్రహ్మాండం ఉంది. సో అలాంటివి నెక్స్ట్ మనకు సూపర్ మార్కెట్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఈజీగా లభిస్తుందో అలాంటి దానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. ఆ తర్వాత డిఎంఏట్ వస్తే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ అంటాము. దానికైతే జిల్లా కలెక్టర్ తో డిపాజిట్ చేస్తున్నాం ఫండ్ మొత్తం. ఓకే సార్, ఇవన్నీ చాలా మంచి ఈ విషయంగా సిఎస్ఆర్ డిఎంఎఫ్టి మీరు వచ్చాక సక్రమంగా నడుస్తున్నాయని తెలుస్తుంది. ఒక విషయం సార్, ఈ సింగరేణి సూపర్ బజార్లే చాలా అధ్వాన పరిస్థితులు నడుస్తున్నాయని ప్రజలు, కార్మికులు అంటారు. దీని మీద మీరు ఒకసారి దృష్టి పెడితే మంచిది అని అందరి ఉద్దేశం. మనము దీంట్లో సూపర్ బజార్ అంటే ఎప్పుడు ఏర్పాటయ్యాయి? 70లో 1970s 1980s లో ఏర్పాటయ్యాయి. అప్పుడు ఏంటంటే మనకి ఏమి సదుపాయాలు లేవు. చిన్న గ్రామాలుగానే ఉండే, లేకుంటే చిన్న టౌన్ గా ఉండే. ఈ రోజు రామగుండం ఉంటే మంచి టౌన్షిప్ గా ఉంది. అక్కడ మంచిర్యాల బాగా డెవలప్ అయింది, మందమర్రి అయింది, ఇటు కొత్తగూడెం, అటు మణుగూరు, ప్రతి చోట మనకు మోర్ సూపర్ మార్కెట్ గానీ, హెరిటేజ్ సూపర్ మార్కెట్ గానీ, రత్నదీప్ లాంటివి గానీ, ఇంకో సూపర్ మార్కెట్ వచ్చేసినాయి. సో కార్మికులు కూడా స్వతహాగా కొన్నిసార్లు ఆ మార్కెట్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత మన కంపెనీకి సంబంధించి సూపర్ మార్కెట్ నే వినియోగించాలి అనేది మోటో ఉంది. దానికి కొంచెం ఇంకా ఇన్స్పిరేషన్ చేయాలి. నేను చాలా సార్లు గోదావరి ఖనికి వచ్చినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్ లో సామాన్ కొన్నికి వెళ్తా, అవసరం ఉన్నవి. ఇక్కడ కొత్త కొనుగోలు వెళ్తున్నా. దాన్ని నేనే కాకుండా మనవారు కూడా మిగతా డైరెక్టర్స్ కానీ, మిగతా జిఎం గారికి వెళ్తే
దాన్ని ప్లస్ ఈ మధ్య ఏం చేస్తున్నామంటే మనం కూడా డిమార్ట్ లాంటి నుంచి ప్లేసెస్ నుంచి తక్కువ ధరకి ఈవెన్ పక్కన వేరే సూపర్ మార్కెట్ల కంటే మనం డిమార్ట్ ఇంకా తక్కువ రేటుకి అమ్ముతున్నాము. దానిలో సూపర్ బజార్ కి మనకు ఒక సీనియర్ జిఎం లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన కూడా ఇంకేమి ఇన్నోవేషన్ చేయొచ్చు, ఇంకా మన సరుకులకి అంటే ఇక్కడ కూడా టర్న్ ఓవర్ పెంచుకు ఇక్కడ కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటది కదా, ఇంకా ఇట్లా బాగా చేయొచ్చని చేస్తాము. నెక్స్ట్ కూడా దీని మీద ఇంకా పూర్తి కాన్సంట్రేషన్ చెప్పింది రైట్ సార్. ఈ విషయంగా మారిన 3 జిఎం సూపర్ బజార్స్ వాళ్ళను నేను సంప్రదించాను. ఒక్కరి నుంచి నాకు కరెక్ట్ జవాబు రాలే. ఎందుకంటే వాళ్ళు కొత్తగూడెం వదిలి మిగతా ప్రాంతాలకు రాలే, వస్తే తెలిసి అక్కడ సమస్య. అక్కడ ఇప్పుడు రామకృష్ణపురం ఉంది, పెద్ద స్కామ్ జరిగింది. అది మీకు గుర్తుందో లేదో కానీ ఇప్పుడు అన్ని సమస్య పోయినాయి. ప్రజల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడింది సూపర్ బజార్ల మీద. వాళ్ళ కోరిక ఏంటిదంటే బలరాం సార్ వచ్చారు, ఇప్పుడు మాకు అన్ని ఆర్డర్లు జరుగుతున్నాయి, సూపర్ బజార్ కూడా ఈ రకంగా జరుగుతుంది అని ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఉన్నారు. మన కార్మికులు పెట్టుకున్న నమ్మకానికి సంబంధించి అందుకోసమే మీరు 15 గంటలు 16 గంటలు 17 గంటలు అంటారు కదా, ఇంకా కష్టపడాలనిపిస్తుంది. ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకుంటూ మన కార్మిక సోదరులకి మన కార్మిక ప్రపంచానికి కావాల్సిన విధంగా డెఫినెట్ గా వాళ్ళ ఒక అవసరాలు తీర్చుకుంటూ, అలాగే కంపెనీ భవిష్యత్తు కోసం భవిష్యత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు పనిచేసిన 45,000 మంది కాకుండా ఫ్యూచర్ లో మనము కేటాయించే లేకుంటే అలా ప్రొవైడ్ చేసే ఉద్యోగాలకు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉద్యోగాలు రావాలి అంటే సింగరేణుల వల్ల కుటుంబ సభ్యులకి వారి బంధుమిత్రులకి మిగతా ప్రజానికం కూడా చాలా మంది ప్రజలు కూడా సింగరేణుల ఉద్యోగం కోరుకుంటారు. సింగరేణి ఉద్యోగం అంటే చాలా గొప్పగా భావిస్తారు. చాలా సార్లు అటు అమెరికాలో అటు వేరే సార్లు ఉద్యోగం చేసేసి కూడా బయట సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేసి కూడా అక్కడ మానేసి కూడా సింగరేణిలో వచ్చి జాయిన్ అవుతున్నారు. దాదాపు నేను మొన్న చూస్తే దాదాపు మనకు 2,500 మంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, 300 మంది ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, 400 మంది ఎంసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, లా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎల్ఎల్ఎం చేసిన వాళ్ళు, డాక్టర్ కూడా ఉన్నారు, సిఏ చేసిన ఉన్నారు, 2 బీడిఎస్ డాక్టర్ ఉన్నారు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా బదిలీ వర్కర్ వస్తా అంటే వద్దని మేము చేసి నువ్వు ఎంబీబీఎస్ బాగుంటదని వాళ్ళని పంపించాం. సో చాలా మంది మక్కువతో సింగరేణి మీద ప్రేమ, సో ఆ ప్రేమని ఆ మక్కువని ఒక ఇంపార్టెన్స్ ని ఆ ప్రొడక్టివిటీగా మలుచుకుంటే సింగరేణి ఇంకా బాగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలు విద్యకు వైద్యానికి హెచ్ఆర్డికి సేఫ్టీకి ఫండింగ్ ఏ రేషియోలో రిలీజ్ చేస్తారు సార్ సాధారణంగా? మనకి హెచ్ఆర్డి బడ్జెట్ దాదాపుగా దానికైతే లిమిట్ ఏం లేదు. ప్రతి సంవత్సరం 20,000 మందికి 20,000 మంది సగం మంది కన్నా ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాము. సో సీనియర్ ఆఫీసర్లను కూడా మనము దేశంలో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నాము. అటు సిక్కిం గానీ, అటు అండమాన్ గానీ, అటు ఢిల్లీ గానీ, అటు ఒరిస్సా గానీ, రాజస్థాన్ గానీ, కోల్కతా పంపిస్తూ ఉన్నాము. అండ్ సేఫ్టీ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే స్వీయ జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉందని కూడా కొమ్మ పడిపోతుంది అనుకో, ఏదో సౌండ్ వస్తుందంటే నేను జాగ్రత్తగా ఉండాలా, లేకుంటే ఎండిపోయిన చెట్టు దగ్గర ఉండొద్దు, లేకుంటే కూలిపోయిన దగ్గర ఇల్లు దగ్గర ఉండొద్దు. అలా స్వీయ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మేము కూడా చెప్తా, ఏ మేనేజర్ కానీ, ఏ జిఎం కానీ, ఏ మైన్ మేనేజర్ కానీ, సర్దార్ కానీ, అండర్ మేనేజర్ కానీ, సేఫ్టీ కానీ ఎక్కడైనా ప్రమాదం ఉంటది. అలాంటి ప్లేసెస్ లో మనం ఏమి పని చేయదు. ఎందుకంటే మన అండర్ గ్రౌండ్ లో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. అక్కడ నుంచి వచ్చే బొగ్గు ఎంత 100-200 టన్నుల కంటే ఎక్కువ ఉండదు. దానికోసము ప్రతి కార్మికుడు ప్రతి అధికారి ఒక్క లైఫ్ జీవితం అనేది చాలా ప్రీషియస్, ఎవరు ఇయ్యలేరు. అందుకోసం ఫస్ట్ నా భద్రత నేను బాగుంటేనే నేను ప్రొడక్షన్ ఉంటది, మిగతాలో ఉంటది అనే ఉద్దేశంతో చేయాలి. అను ఏదైనా ప్రమాదం ఉంది అంటే దాన్ని పెట్టుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నాను. సో స్వీయ భద్రత ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని పాటిస్తూనే ముందుకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు చీఫ్ ఆఫ్ సేఫ్టీ కార్పొరేట్ గా ఉన్న జిఎం గారి ద్వారా ఒక ఉధృతంగా సేఫ్టీ మీద కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిసినాయి. ఇదే క్రమం ముందుకు ఇంకా సాగితే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం మనం ఉన్నామంటే ఏం దెబ్బలు తల ఉంటున్నాయి కదా సార్ హెల్తీగా. అటువంటి సేఫ్టీ మీరు అన్నారుగా, నా భద్రత అనేది ఫస్ట్ మనం భద్రంగా ఉంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. నా భద్రత అది ఫస్ట్ నేను ఇండివిజువల్ స్వీయ భద్రత, నా భద్రతే మొదట. ఆ తర్వాత మనకు జిఎం సేఫ్టీ మీరు గురువయ్య చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు, కంటిన్యూస్ గా చేస్తున్నాడు. ఆయన
సేఫ్టీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. భద్రత ఇంటి నుంచే స్టార్ట్ అయితే నేను ఇంటి నుంచి బైక్ లోనో కారు వచ్చినప్పుడు బైక్ మీద వస్తే హెల్మెట్ పెట్టుకుని రావాలా, నేను జాగ్రత్తగా చూసుకోవాలా నా బైక్ ని, మైన్ వచ్చేదాకా ఉండాలా, అండర్ గ్రౌండ్ లో దిగినా, ఓసీలోకి వెళ్ళినా, లేకపోతే వర్క్ షాప్ లో పని చేసినా, ఆ తర్వాత షెల్టర్ కొని పని చేసినా, లేకుంటే కొన్ని సామాన్ తీర్చే దగ్గర ఉన్నా, లారీ దగ్గర ఉన్నా, ఎక్కడ చేసినా నేను నా భద్రతను ఫస్ట్ చూసుకుంటాను. ఏది ఎక్కడి నుంచి ఏదైనా సరే అక్కడ కొమ్మ పడితే ఎట్లుంటది, లేకుంటే ఇటు విరిగిన ఏమైనా ఉన్నాయా, అంటే నా పరిసరాలు కూడా ఎట్లున్నాయి అనేది కూడా చాలా చూసుకోవాలి కార్మికుడు. అవి చూసుకోకుండా ముందుకు సేఫ్టీ ఆఫీసర్ మాటలు చెప్పేస్తున్నారు అన్ని. అంటే సవ్యసాచి సార్ నిజంగా. అంటే అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నది కాబట్టి అన్నింటిని తట్టుకొని ఈ స్థాయికి వచ్చిండ్రని మేము భావిస్తున్నాం. మా కార్మికులు కూడా అదే అనుకుంటున్నాం. ఎందుకంటే సేఫ్టీ గురించి మీరు ఎంత అనర్గలంగా చెప్పంటే, కావాలంటే ఏదైనా ఒక మైనింగ్ పోయి సేఫ్టీ ఆఫీసర్ దగ్గర పోయినా ఇంత క్షుణ్ణంగా చెప్పాడు, అంత బాగా చెప్పారు. ఈ విషయంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఓకే సార్, ఈ మనం ముగించే ముందు ఇప్పుడు ఒక్క విషయం సార్. ఓకే సార్, ఇప్పుడు విద్యా, వైద్యం, సోషల్ వెల్ఫేర్ గురించి అనుకున్నాం కదా. అసలు మీరు ఒక వ్యక్తికి ఎంత కేటాయిస్తున్నారు అంటే ఈ సంక్షేమ పథకాల కోసం? మన ప్రతి ఉద్యోగులు, అందరూ ఉద్యోగులు కదా, మనకి అధికారులైనా కార్మికులు అందరూ ఉద్యోగులు. సో ఒక ఉద్యోగికి వారి జీత భత్యాలే కాకుండా సంక్షేమం కోసం అటు వాటర్ కానివ్వండి, అటు పార్క్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, అటు క్లబ్బులు కానివ్వండి, అటు వెల్ఫేర్ హెల్త్ కోసం కానివ్వండి, అవన్నీ కలిపేసేసి యావరేజ్ గా ఎంప్లాయీకి సంవత్సరానికి 45,000 మంది కార్మికులు ఇంటూ దాదాపుగా 3 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం. అబ్బా! సో ఇది వెల్ఫేర్. సో గ్రేట్ సార్. ఎప్పటి నుంచి ఇది దాదాపుగా మనం దీనికి చాలా కాలం నుంచి పెడుతూనే ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం దీనిపైన పెరుగుతూనే ఉంది. మనము స్పెండ్ చేసే ఖర్చులు వెల్ఫేర్ పైన కేటాయించే నిధులు. మీరు చెప్పింది వాస్తవం. మన వైద్యశాలలో అంటే ఏరియా హాస్పిటల్స్లో సరైన సౌకర్యాలు లేవు, అది లేవు, ఇది లేవు కానీ కొందరు అంటున్నారు కదా, లీడర్స్ కావచ్చు, కార్మికులు కానీ. అయితే మీరు మన దగ్గర లేని సౌకర్యాల కోసం ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారు కదా, అక్కడ కొందరు వ్యక్తులకు ఒక్కొక్క వ్యక్తి 30-40 లక్షలు ఖర్చు అయినా కూడా మీరు బేర్ చేస్తున్నట్టు తెలిసింది. నిజమేనా సార్? ఒక్కో కార్మికులు కొందరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, 20 లక్షలు అట్లా ఇచ్చేస్తున్నాము. క్యాన్సర్ పేషెంట్లకి అయితే అన్లిమిటెడ్. 6 డిసీజెస్ ఉన్నాయి. 6 డిసీజెస్ కి అయ్యే ఖర్చులు అన్లిమిటెడ్. ఒక్కో కార్మికుడికి 6 కార్మికుడి పిల్లలకి ₹1,00,00,000 ఖర్చు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు అయితే ఏ మాత్రం ఇబ్బందే లేకుండా వాళ్ళకి ఖర్చులు పెడుతున్నాం. ఎందుకంటే ఈ విషయంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. కొందరు అంటుంటారు అయితే నాకు కొద్దిగా బాబు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి ఇన్ని లక్షలు, ₹1,00,00,000 దాకా ఒక్కొక్కరు అవుతున్నాయి అంటారు కదా సార్. మరి ఈ విషయము కార్మిక వర్గానికి, కార్మిక నాయకులకు తెలియట్లేదంట. వాళ్ళకి తెలుసు. మరి తెలిసినప్పుడు మళ్ళా కంపెనీ మమ్మల్ని సరిగా చూడట్లేదు అనే టాక్ వస్తుంది కదా. అంటే మనిషి ఆశాజీవి కాబట్టి దానికి ఏమి అంత అనేది ఉండనే ఉంటదు. మనకు ఏ కోరిక తిరంగానే మళ్ళీ కోరికలు జనిస్తుంటాయని మనకి ఆర్థిక శాస్త్రంలో చెప్తారు కాబట్టి. కానీ దే ఆర్ హ్యాపీ. కార్మిక నాయకులు కానీ కార్మికులు కానీ మన కార్మికులు దే ఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ కొన్నిసార్లు మనము కార్మికులకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి కూడా దాకా నేనైతే దాకా 20-30 కేసులు చేశాను. ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బాగా మంది అయితేనే అవుతుంది కదా. అవును. అయినా అలాంటి కేసెస్ కార్మికులు మీ పిల్లలే కదా. మరి అది పిల్లలు అందరు మంచోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు అనుకుంటారు. కౌన్సిలింగ్ చేస్తాము. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు అవసరం వచ్చింది, అలాంటివి కూడా మనకు ఆల్కహాల్ లాంటివి కూడా కన్సమ్ చేయొద్దు, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఏంటంటే కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 20 లక్షలు, 15 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు ఉంటుంది. అప్పుడు అంట అమ్మ మీ భర్తను బాగా చూసుకోవాలి, లేకపోతే పిల్లలతో కూడా వస్తారు, భార్య పిల్లలతో వస్తారు. అప్పుడు అంటాం మీరు ఆల్కహాల్ ని మానేయాలి, ఆరోగ్యం బాగా పెట్టుకోవాలి. నేనైతే ఈ రోజు మీకు 20 లక్షలు, 30 లక్షలు శాంక్షన్ చేస్తాము, మళ్ళీ రిపేర్ చేసి మీ ఆరోగ్యానికి ప్రమాదం అనే విషయాన్ని చెప్పేసి వాళ్ళకి శాంక్షన్ చేస్తాము. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాలు కాపాడుతున్నా మీకు ప్రత్యేకమైన వందనాలు మా ఛానల్ ద్వారా. ఫారెస్ట్ వాళ్ళని అండ్ ఐడి వాళ్ళని అండ్ ఎస్టేట్స్ వాళ్ళని అట్లా ప్రతి డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ ఇంకా మనం ముందుకు పోతున్నాము. ఎట్లా చేస్తున్నామని కూడా చెప్పవచ్చు.
ఆ విధంగా వారి వారి బాధ్యతను గుర్తు చేయడం విషయం ఉండాలి. యా ఈ డిపార్ట్మెంట్ లో నేను ఈ ఏడాది ఏం చేయగలిగినా, నేను ఇంత ఇంప్రూవ్మెంట్ చేయగలిగినా, ల్యాండ్ అక్విజిషన్ ఉంటే నేను ఎంత చేయగలిగినా, ఐడి ఉంటే ఏం నామ్స్ పెట్టగలిగినా, దీని ఎంత లాభం వచ్చింది, పర్సనల్ డిపార్ట్మెంట్ ఎన్ని సమస్యలు పరిష్కరించా, ఎంతవరకు మంచి పలకరించా, ఎంత హెల్ప్ చేయగలిగా. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, సిఎంఓ ఉన్నారు, ఇప్పుడు సిఎంఎస్ ఉన్నారు, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఇంకా సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు, మదర్ అయితే స్వీపర్స్ ఉన్నారు, బల్దేవర్స్ ఉన్నారు, జనరల్ మజర్స్ ఉన్నారు. సో వేల కొద్ది డిజిగ్నేషన్స్, వందల కొద్ది డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అంతకుముందు వారి వారి ఆ స్థాయిలో నాకైతే సింగరేణి తల్లి మనకు ఉద్యోగం కల్పించింది. ఈ మాత మాకే కాదు, పాత జనరేషన్స్ కి ఇప్పటికే 3 తరాల వాళ్ళు పనిచేస్తున్నారు, 4 తరాల వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ కూడా ఒక 2-3 తరాల వాళ్ళకు కూడా అవకాశాలు కనిపించాలి, ఉద్యోగాలు చేయాలి. ఒక సింగరేణి యొక్క ప్రాంతాల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి సంస్థ దాకా మనము సింగరేణి జీడీపీలో 10% దాకా మనకు వాటా ఉంది. కాబట్టి ఆ విధంగా ఎట్లా పనిచేసి ఎట్లా చేయాలి నేను కూడా చెప్తాను. కొన్నిసార్లు ఇంటర్వ్యూకి వస్తారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఈ ఏడాది నువ్వేం కాంట్రిబ్యూషన్ చేసావు, నువ్వు చేస్తున్న డ్యూటీకి అదే పొద్దున 9:30 10 గంటలకు రావడము, 5 గంటలకు వెళ్ళిపోవడం, అట్లా కాకుండా నువ్వు ఏమి ఇనిషియేటివ్ తీసుకున్నావు, కంపెనీకి తక్కువ ఖర్చు అయ్యే విధంగా చేసావా, లేకపోతే ఎక్కువ పని చేసావా, ఏమి ఇనిషియేటివ్ తీసుకున్నావు, ఏమి ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, మీరు ఒక టీమ్ గా ఎట్లా తీసుకొచ్చారు, లేకపోతే ఇండివిజువల్ ఎంత చేశారు అనేది నేను ఇప్పుడు అడుగుతూనే ఉంటాను వాళ్ళని. ఆ విధంగా ఎప్పుడైతే మనం అడగడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం అందరినీ కలుపుకొని పోతామో, ఒక సమన్వయంతో పోతామో అన్ని డిపార్ట్మెంట్ ని, ఆ విధంగా వాళ్ళు కూడా కలుపుకోలుగా ఉండి వారి వారి యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు కూడా సంస్థకి తోడ్పడుతున్నారు. అయితే సార్ ఇప్పుడు 4th ఫ్లోర్ లాగా ఇటు ప్రభుత్వము, ఇటు యూనియన్ నాయకులు, ఇటు మీ అధికారులు, అటు కార్మిక వర్గం, 4 కోణాలు. ఈ 4 కోణాలను మీరు ఒక్క ట్రాక్ మీదకి తీసుకొస్తానికి చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించదగ్గది. దీనికి మీరు ఎటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నారు? ఇది అద్భుతమైన విషయం. మీరన్నట్టు ఈ యొక్క వ్యవస్థ ఆర్గనైజేషన్ ని అటు ప్రభుత్వ సహకారం ఉంటుంది, కాకపోతే అటు ప్రజాప్రతినిధులు ఉంటారు, అటు సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి, పరిషత్ చైర్మన్ నుంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళని వారు కొన్ని అంటే అవసరాలు ఉంటది, సింగరేణి అనగానే మాకు ఇవి చేయాలని ఉంటది. సో వాళ్ళకి సమాధాన పరచడము, వాళ్ళకి కావాల్సిన పనులు కొన్ని చేసి పెట్టడము అటు పరంగా. ఇటు తర్వాత డిపార్ట్మెంట్ పరంగా కూడా అనేక డిపార్ట్మెంట్ ఉన్నది. ఇటు మైనింగ్ ఉంది, మనకి ఈఎన్ఎం ఉంది, ఫైనాన్స్ ఉంది, పర్సనల్ ఉంది, ఐడి ఉంది, ఎస్టేట్ ఉంది, ఫారెస్ట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ అందరినీ సమన్వయపరచడము. ఆ తర్వాత వచ్చేసి మన యూనియన్స్, ఒక నేషనల్ యూనియన్స్ మనకు ఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, ఆ తర్వాత బిఎంఎస్ కానీ, హెచ్ఎంఎస్ కానీ, సిఐటి కానీ, ఇఫ్టు కానీ, ఇంకో 15 డిఫరెంట్ రికగ్నైజ్ యూనియన్స్, వాళ్ళందరినీ కూడా సమన్వయపరచుకోవడము. ఆ తర్వాత మన అధికారుల సంఘం ఉంది, సిఎంఐ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మనకి వేరే ఆర్గనైజేషన్ కొన్నిసార్లు పోలికలు పోలుస్తూ ఉంటారు. సో అందరినీ కూడా చేస్తే మన సింగరేణి సంస్థనే చేసే విధానము కానీ, మనకు ఇక్కడ మనము ఉన్న ప్రొసీజర్స్ కానీ, ఇక్కడ ఒక ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్కర్స్ కానీ, ఆఫీసర్స్ ది బాగుందని చెప్పడము. ఆ తర్వాత వారికి ఏ సమస్య నా ముందు తీసుకొచ్చినాం అప్పుడే చెప్తాను. ఏ కార్మికుడు కూడా నా దగ్గర వచ్చిండు అనుకో, అప్లికేషన్ తీసుకొని చూస్తానని చెప్పడం. ఇమ్మీడియట్ ఉంటే పర్సనల్ తో అవుద్దా, ఐఆర్ తో అవుద్దా, లేకపోతే ఇమ్మీడియట్ ఈ రోజు అవుతుందా, నెక్స్ట్ 6 నెలల తర్వాత అవుతా అంటే ఆ రోజు ఇమ్మీడియట్ సమాధానం ఇస్తాం. లేకపోతే వచ్చాము వెళ్ళిపో అనేది ఉండదు. ఈవెన్ అధికారి కూడా వచ్చిన చాలా మంది చెప్పారు సార్ ఈ విషయం. డాక్యుమెంట్ వచ్చినా డిలే కాదు, ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది అనేది అదే నమ్మకం మన కార్మికులు కానీ ఎంప్లాయీకి, అదే నమ్మకము. నేను ఇవి వస్తే డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. మా దగ్గర 100 మంది వస్తే 100 మంది సమస్యల్ని ఆ నిమిషంలోనే నేను పరిష్కారం చేయకపోవచ్చు, కానీ వచ్చిన దాంట్లో కొన్ని జెన్యూన్ ఉంటది, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కొన్ని మ్యూచువల్ ఉంటది వాళ్ళని చేయొచ్చు, కొందరు హెల్త్ పరంగా ఉంటాయి వాళ్ళ ఆ సమస్య చేయొచ్చు, కొందరికి పియానామనేసి ఉంటది, కొన్ని ఇంక్రిమెంట్ రాకుండా ఉంటది ఆ సమస్య చేయొచ్చు, కొన్నిసార్లు వర్క్ ప్లేస్ లో కొన్ని ఇబ్బంది ఉండొచ్చు. అవన్నీ కూడా ఇమీడియట్ గా 30-40% ఆఫ్ ది సమస్యలు అయితే ఇమీడియట్ గా ఆ రోజు మనం పరిష్కరిస్తాం. మిగతా వాళ్ళకి చెప్తాం ఇది అవుతుంది ఇది కాదని చెప్పేస్తాం. ఆ విధంగా వచ్చిన ప్రతి కార్మికుడు కూడా ఆనందంగా ఒక రిప్లై తో వెళ్తాం. అది చేయగలుగుతున్నాం.
ఏదేమైనా సార్, గతంలో మెరుపుతీగ లాంటి ఎండి ఉండేది, ఇప్పుడు మాలో ఒకడైన ఎండి వచ్చారని కార్మిక వర్గం, కార్మిక లోకం, అధికార వర్గం కూడా చాలా సంతోషాలతో ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది. అదే మీకు ఈ కష్టించే తత్వము స్వతహాగా రావాలి సార్, నేర్చుకుంటూ వచ్చేది కాదు. దేవుడు మీకు అది స్వతహాగా ఇచ్చారు. ఎందుకంటే మీరు ఏ స్థాయి నుంచి వచ్చిందో ఎప్పుడు మీరు అది మర్చిపోలేదు. ఎనీహౌ సార్, రెండేళ్ల నుంచి మీతోని మాట్లాడుకుంటా, అంటే ఆఫీస్లో అంటే 2 సార్లు అయింది మనకు. ఓపెన్ ఏరియాలో చేస్తే కార్మికులు కూడా ఇంట్రెస్ట్ గా వింటారు, కొన్ని కూలంకుషంగా మాట్లాడుకోవచ్చు. మనం ఆఫీసులు ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, ఎవరో వస్తారు, ఎవరో డిస్టర్బ్ చేస్తారు, ఏదో వస్తారు. ఇప్పుడైతే ఈ ఆఫీస్ లో లేరు, మీరు ఫోన్లు వచ్చి నాకు పక్కన పెట్టిండ్రు కాబట్టి డిస్టర్బెన్స్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కొన్న విధంగా అయింది. థ్యాంక్ యూ సార్. మీరు చక్కటి రాజశేఖర్ గారు మనకు సింగరేణిలో పనిచేశారు. వాళ్ళు ఈ రోజు కూడా నేను చూశాను, ఈ రోజు దాకా పరిచయం ఉంటే ఏదో ఒక పనుల కోసం తీసుకొస్తారు, కానీ ఈ రోజు దాకా ఒక చిన్న ఫేవర్, ట్రాన్స్ఫర్ కానీ పోస్టింగ్ కానీ ఏమి అడగలేదు. ఇంత నిక్కచ్చిగా సింగరేణి కోసం ఆయన పనిచేస్తున్నారు. సో కామన్ మ్యాన్ కామెంట్స్ అనే సిరీస్, ఆ తర్వాత ఛానల్ కామన్ మ్యాన్ కామెంట్స్ అనే టీవీ ఛానల్ పెట్టేసేసి మన సింగరేణి కార్మికులకి, ఆ తర్వాత సింగరేణి వ్యాప్తంగా, అంటే సింగరేణి వాళ్ళు ఈరోజు చూసి మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో రాజశేఖర్ గారి కామన్ మ్యాన్ కామెంట్స్ కోసం చాలా మంది ఆతృగా చూస్తుంటారు. చాలా మైన్లోకి వెళ్తుంటారు, ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్తారు, ఓపెన్ కాస్ట్ వెళ్తారు, చాలా ఏరియాకి వెళ్తున్నారు. ఈ రోజు మనకు కొత్తగూడెం వచ్చారు, మళ్ళీ రేపు సత్తుపల్లి వెళ్తున్నారు, నిన్న సాయంత్రం ఆయన బయలుదేరి ఇక్కడ వచ్చారు. సో ఆ విధంగా కూడా ఆయన మంచి సమాచారాన్ని అందించడం, ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకొకరికి కాకుండా, మా ఛానల్ కాకుండా కార్మికులు అందరూ ఆతృగా చూస్తారు. అండ్ ఇది ఒక మనకు ఈరోజు చేసిన మన ఇంటర్వ్యూ ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ గా నిలుస్తుంది. ఈ విధంగా మనకు ప్రతి అధికారికి కానీ ప్రతి కార్మికానికి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు బెస్ట్ విషెస్ కామన్ మ్యాన్ కామెంట్స్. మీరు ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీరు దూరభారమైన అది ఆలోచించలేదు సార్. ఇంకా మిమ్మల్ని కలవాలే, మీరు అజాత శత్రువుగా పేరు గాడించారు కాబట్టి మీ అటు కలవటం వల్ల మాది కూడా అదృశ్యమని భావిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.